అయితే లోపల ఉన్నప్పుడు ఈయన ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. ఇక్కడ మొక్కుబడి గురించి మాట్లాడుకుందాం. మొదటిది ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం, ఆ గడియల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మొక్కుబడి ఇక్కడ లోపల ఉన్నప్పుడు ఆయన ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు లోపల చెల్లించి ఆయన ఏమంటున్నాడంటే, నేను నీకు బలులను అర్పింతును, నేను మొక్కుకొని నా మొక్కుబడులను చెల్లింపక మానను. ఆయన అంటున్నాడు, నేను మొక్కుకున్న మొక్కుబడులని నేను చెల్లించుకోకుండా మాననయ్యా, నేను నీకు బలులు అర్పిస్తాను ప్రభా, నీ వలననే నాకు రక్షణ దొరుకుతుంది అని చెప్పి ఆయన ప్రార్థన చేసి ముగించగానే ఈ యొక్క మీనా ఏం చేసింది, కక్కేసింది. ఈ చేప బయటకు వచ్చేసి, అంటే ఒక మొక్కుబడి చేసుకున్నాడు, ప్రార్థన చేశాడు, దేవునికి ఆర్తనాదం చేశాడు, మొర్ర పెట్టుకున్నాడు, కన్ఫెస్ చేసుకున్నాడు, అంటే క్షమించమని అడిగాడు. ఆయన దేవునిని వెతికాడు, దేవునికే మొర్ర పెట్టాడు. తర్వాత ఆయన మొక్కుబడి కూడా చేసుకున్నాడు. మొక్కుబడుల గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. మొక్కుబడులు చేసుకోవచ్చా లేదా ఈ రోజుల్లో? ఎవరైనా చెప్పండి, చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చా? ఇద్దరు చెప్పచ్చు. చేసుకోకూడదు అనేవాళ్ళు చెప్పచ్చు, చేసుకోవచ్చు అనేవాళ్ళు. చేసుకోవచ్చా? ఓకే. ఎక్కువ మంది చేసుకోవచ్చు అని చెప్పారు, ఒకరిద్దరు చేసుకోకూడదు అని చెప్పారు. మొక్కుబడులు అంటే ఏంటంటే, పూర్వపు దినాలలో నేను నీకు బలులు అర్పిస్తాను, ఇలా అంటే బలులు ఎలా ఉండేవి, వేలాది నదులంత విస్తారమైన తైలము. ఒక కీర్తనకారుడు రాస్తాడు, సంఖ్యాకాండము 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను. చాలండి. ఇంక ఇలా వాళ్ళు ఎలా ఇవ్వాలనేది అక్కడ కట్టడలు. వాటి ఏజ్ కూడా మీకు అక్కడ ఏమేమి బలి ఇవ్వాలి అనే అంశాలలో వాటి ఏజ్ కూడా మెన్షన్ చేస్తున్నారు. అంటే మరీ ముదిరిపోయిన గొర్రెలు, ముదిరిపోయిన కోడెలు, ఎందుకు పనికి రాకుండా, ఇంకా పిల్లలు పెట్టకుండా, గుడ్డులు పెట్టకుండా ఉన్నటువంటి కోడిని తీసుకొచ్చి సేవకులకి ఇవ్వడాలు ఇలాంటివి కాదు. ఏడాది అంటే అది చాలా మంచి ఏజ్లో చాలా చక్కగా ఉన్నటువంటి, అన్నిటికీ ఉపయోగకరంగా ఉన్నటువంటి, టేస్టీగా ఉన్నటువంటి ఆ గొర్రెల్ని ఇవ్వడానికి, అంటే పనికి రానివి, ముదిరిపోయినవి, ఇంకా ఎందుకు పని చేయలేనివి, మనం ఇంకా వాడుకోలేనివి, ఇంక ఇచ్చేద్దాం అనుకునేవి ఇవ్వకూడదు. దేవునికి శ్రేష్టమైనటువంటి వాటిని తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి అనేటువంటి కట్టడల గురించి ఏజ్ని కూడా మెన్షన్ చేస్తున్నాడు అక్కడ. ఏజ్ని కూడా చెప్తూ ఆ ఏజ్లో ఉన్నటువంటి గొర్రె పిల్లలు, మేక పిల్లలు, కోడెలు, వాటిని దేవునికి బలి అర్పణ అర్పించాలి అని, ఏమేమి అర్పించాలో అక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు మన యోనా కూడా ఆయన హెబ్రీయుడే కాబట్టి, పాత నిబంధన కాబట్టి అది మొక్కుబడి చేసుకుంటున్నాడు. నేను ఇవన్నీ నీకు ఇవ్వక మాననయ్యా, ఖచ్చితంగా నన్ను విడిపించు అనేటువంటి ప్రార్థన ఆయన మొక్కుబడి చేసుకోగానే వెంటనే అక్కడ మత్స్యము ఆయనని కక్కి వేసింది అని అక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు మొక్కుబడి చేసుకోవచ్చా లేదా అనే అంశానికి మనం ఆలోచిస్తే, ఇప్పుడు మనము మేక ఇస్తాను, గొర్రె ఇస్తాను, బలిస్తాను అని అనుకోకూడదు. కానీ మామూలుగా అయితే మొక్కుబడులు చేసుకోవచ్చు. ఎలా అంటే, ఇప్పుడు మనం చాలామంది, మీలో చాలామంది, అయ్యా నాకు ఒక ఉద్యోగం ఇచ్చారనుకోండి మీరు, అప్పుడు ఫస్ట్ ఇవ్వడంలో పెద్ద గొప్ప ఏమీ కాదు అది. ఎందుకంటే మొదటిది తీసుకొచ్చి ఇచ్చేస్తానని అనుకుంటారు, అది నిజమే. అలా అనుకోకపోయినా ఇవ్వాలి. అది ఎవరికైనా జాబ్ వస్తే అది అనుకోకపోయినా ఇవ్వాల్సింది. అది యాక్చువల్గా మొదటి జీతం అంతా ఇచ్చేయాలి. కానీ ఈ రోజుల్లో అసలు దశమ భాగాల గురించి చెప్పడానికే సేవకులు భయపడిపోతున్నటువంటి దినాలు ఇవి. శాతానుడు దేవునికి రావాల్సినటువంటి రాబడిని దొంగిలిస్తున్న దినాలివి. వాడు దొంగిలించుకుంటున్నాడు. ఈ డబ్బులు వాళ్ళు ఏం చేస్తారు, దశమ భాగాలు ఇవ్వలేని వాళ్ళ జలసాకి ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళ యొక్క అంటే మేము ఇంకోటి కొనుక్కుంటామని దేనికో ఖర్చు పెడతారు. దేవునికి చెందాల్సినవి ఖచ్చితంగా శోధకుడు ఈ రోజుల్లో దొంగిలిస్తూనే ఉన్నాడు. ఇక ఇలాంటివి మొక్కుబడులు అంటే ఎలా ఉంటాయో చెప్తాను. ఇప్పుడు మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటి జీతం ఇవ్వడం అనేది, ఇప్పుడు అమ్మ చెప్పినట్లు అది కట్టడం మామూలుగా ఇస్తూ ఉంటారు. అలా కాకుండా, నాకు ఉద్యోగం వచ్చింది కదయ్యా, నా సంపాదనలో దశమ భాగం కాదు, నేను 20వ వంతు ఇస్తా, 30వ వంతు ఇస్తా, సగం ఇచ్చేస్తా, నువ్వు నాకు కానీ ఈ ఉద్యోగం ఇస్తే అనేవి మొక్కుబడి కింద లెక్కలోనికి వస్తాయి. అర్థమవుతుందా మీకు? మొక్కుబడులు అంటే అవి. అంతే తప్ప సంవత్సరానికి మేము మొక్కుకొని అక్కడికి వెళతామని వెళుతుంటారు వాళ్ళు. అయితే ఇలా వెళ్ళడం వల్ల దేవుడికి ఉపయోగం ఏంటి? నా క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. దేవునికి ఏమన్నా ఉపయోగం వచ్చిందా? మీరు అక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టిన సొమ్ము ఒక 20,000, 25,000, 50,000 ఖర్చు పెట్టారు కదా ఈ సంవత్సరం. దానివల్ల దేవునికి ఏమైనా లాభం వచ్చిందా? ఏమైనా వచ్చిందా? మీరు చెప్పండి, ఎవరికైనా వచ్చిందా? మరి ఎందుకు వెళ్ళారు అక్కడికి? ఇక్కడికి దేవుడు లేడని వెళ్ళారా వాళ్ళు? దేవునికి ఏమైనా ఉపయోగమా మీరు వెళ్ళడం వల్ల?
ఇక్కడుండి మీరు ప్రార్థన చేసినా ఒకటే, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా మీరు ఒకటే. మీరు వెళ్ళి అక్కడ కనపడడం ద్వారా ఎవరికి లాభం వచ్చింది అంటే, ఇంక నేను చెప్పక్కర్లేదు ఎవరికి లాభం వచ్చిందో. దేవునికి ఏమీ లాభం లేదు మీరు అక్కడికి వెళ్ళి కనపడడం ద్వారా. మీరు తప్పుదారిలో వెళుతున్నారు అక్కడ. అదేం ఉపయోగకరం కాదు. మీరు ఏమైనా మొక్కుకొని మీ యొక్క తలనీలాలు అర్పించడం ద్వారా దేవునికి ఏమైనా లాభం వచ్చిందా? ఏమైనా వచ్చిందా? ఆ విజ్ఞానం చేసుకుంటారా దేవుడు? ఏమైనా కావాలా ఆ వెంట్రుకలు దేవునికి? చాలా తప్పు కదా అది. అది మరలా మొలిచేస్తాయి మీకు, అవి మరలా మీకు వచ్చేసేవే. అలా మీకు మరలా వచ్చేసేవి మీరు నడిచెళ్ళడం ద్వారా, మోకాళ్ళు వేసి ఆ కొండ మీదకి ఎక్కడం ద్వారా దేవునికి ఏమైనా లాభం వచ్చిందా? ఏమీ లాభం రాలేదనేది ఎవరికి తెలియట్లేదు. అది ఏమీ లాభం దేవుడికి రాలేదు, తెలియట్లేదు మనకు తెలియడం లేదు. మీరు అనుకుంటున్నారు నేను ఇలా చేయడం వల్ల, నేను ఇలాగ తలనీలాలు అర్పించుకోవడం ద్వారా, నేను ఆ ఊరు వెళ్ళడం ద్వారా దేవుడికి ఏమీ లాభం లేదు కదా. మరి దేవునికి లాభం వచ్చేది ఏదైనా చేస్తానంటున్నాడు అక్కడ యోన. దేవునికి లాభం వచ్చేది ఇలా మనం ఆలోచించుకుంటే ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే హన్నా. ఆవిడొక మొక్కుబడి చేసుకుంది. ఆవిడ ఎలాంటి మొక్కుబడి చేసుకోవాలి? మనలాంటిదైతే, ప్రభువా నీవు కానీ నాకు ఒక మగబిడ్డనిస్తే నేను ఆ మగబిడ్డని తీసుకుని షిలోహు మందిరానికి ఎవ్రీ ఇయర్ వచ్చేసి మొక్కుబడి తీర్చేసుకుంటాను ప్రభా. ఎవ్రీ ఇయర్ ఆడికి ఇక్కడ గుండు కొట్టిచ్చేస్తాను ప్రభువా. ఎవ్రీ ఇయర్ 100 రూపాయలు కూడా ఇచ్చేస్తాను ప్రభా నీకు. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి నాటుకోడిని కోయించేస్తాను ప్రభా అని మొక్కుకోవాలి. అవునా కాదా? నిజమా కాదా? ఆవిడేమందంటే, నాకు ఏది లేదో అది నువ్వు ఇస్తే నీకు దాన్ని ఇచ్చేస్తా. ఎంత గొప్ప మొక్కుబడండి అది. ఇది మొక్కుబడి అంటే, ఇది మొక్కుబడి అంటే దేవునికి ఉపయోగకరంగా ఉండేది మొక్కుబడి అంతే తప్ప నీవు తలలో పువ్వులు నీ గాజులు ఇస్తే కాదు మొక్కుబడి. అది నిజంగా చెప్తున్నాను నేను. కొంతమంది అది ఏం పర్వాలేదులే మనకి కనిపించినవి అని ఇచ్చేస్తారు మొక్కుబడి. నేను పూలు పెట్టుకోపోయినా అందంగానే ఉంటాను కాబట్టి నో ప్రాబ్లం, ఇది మొక్కేసుకుందాం అనుకుంటారు. నేను కాకరకాయ తినను కాబట్టి ఇది మొక్కేసుకుందాం, ఇది నాకు కనపడదు కాబట్టి నా కాలు పట్టీలు తీసేస్తాను, ఇది ఎలా? ఎంత కన్నింగ్ అండి దాంట్లో, ఎంత కన్నింగ్ అండి దాంట్లో. అసలు మానవుడు అలా ఉంటాడు అని చెప్పడానికి చెప్తున్నా. ఈమెకి కావలసింది బిడ్డ, అందుకే ఏడుస్తుంది అక్కడికి వెళ్ళి. నాకు బిడ్డ కావాలి అని ఏడుస్తున్న ఈ స్త్రీ బిడ్డ పుట్టాక ఇవ్వబుద్ధి అవుతుందా? అసలు నీకు ఒక లోటు ఉంది కదయ్యా. ఇక్కడ నాజీరు చేయబడిన వాడు ఎంతో అవసరమై ఉన్నాడు. నీవు నాకు బిడ్డనిచ్చి గొడ్రాలు అనే నిందన తీసేస్తే చాలు, నా బిడ్డను నీ సన్నిధిలో సమర్పించేసి నేను విడిచిపెడతానయ్యా. అతడు నీకు యాజకుడు అవుతాడు. హల్లెలూయా. అదండి మొక్కుబడి అంటే. దేవునికి ఉపయోగకరమైన మొక్కుబడి నేను చెప్పేది మీకు. మనం ఎవరమైనా ఒక మొక్కుబడి చేసుకోవాలి అనుకుంటే దేవునికి ఉపయోగకరమైన మొక్కుబడి, దేవునికి ఇష్టమైన మొక్కుబడి చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా సరే ఇక్కడ తిరుగుబోతులు, త్రాగుబోతులు, జూదరి వాళ్ళు, లేదా టీవీ బాగా చూసేసేవాళ్ళు, లేకపోతే అసలు ఇంకా బలహీనతలలో ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి. ప్రభువా నిజంగా నువ్వు నాకు జాబ్ ఆపర్చునిటీ ఇస్తే నేను అసలు యూట్యూబ్లో ఏవి సినిమా చూడను, సీరియల్ చూడను, చెత్తవి చూడను, అసలు ఎంటర్టైన్మెంట్ చూడను, నా జీవిత కాలం ఎల్లా కూడా దేవునితో సహవాసం చేసి ఈ లోకానికి వేరే జీవిస్తాను, నాకు ఉద్యోగం ఇస్తావా? ఈ మొక్కుబడి చాలా బాగుంటుంది. ఇది ఉపయోగకరమైన దేవుడికి ఉపయోగకరమే. ఒక ఆత్మ రక్షించబడుతుంది, ఒక ఆత్మ మారుతుంది, ఒక ఆత్మ దేవుని తట్టు తిరిగి తను దేవునికి సాక్షిగా నిలబడుతుందమ్మా. ఇది ఉపయోగకరమైన మొక్కుబడి అంతే తప్ప ఆవిడ జుత్తిస్తే దేవుడు ఏం చేసుకుంటాడు? ఇంతే. నేను మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. మీకు ఇలాంటి మొక్కుబడులు చేసుకుని దేవుడిని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది లోకం. ఈ రోజుల్లో కూడా మొక్కుబడి మీరు చేసుకోవచ్చు. చేసుకొని ఇలా దేవునికి ఉపయోగకరముగా మనము ఆయన సన్నిధికి ఏది ఉపయోగమో అలా మొక్కుబడి చేసుకోవాలి. దేవుని సన్నిధికి ఏది ఉపయోగకరమైనదో అలాంటి మొక్కుబడులు చేసుకుంటే ఆయనకు ఉపయోగం ఉండాలి. దేవుని సన్నిధికి ఉపయోగకరంగా నీవు ఉంటే ఆ మొక్కుబడి ఖచ్చితంగా విలువైనదిగా దేవుడు ఎంచుతాడు. నీ తరతరాలని కూడా ఆయన దీవిస్తాడు. అంతే తప్ప మనకి ఏది ఉపయోగం లేదో దాన్ని విడిచిపెట్టుకుంటామని అన్యులు ఎక్కువగా కాశీకి వెళ్ళినప్పుడు, ఇంకో చోటకి వెళ్ళినప్పుడు మేము ఎప్పుడు జీవితంలో వంకాయ కూర తినము, కాకరకాయ కూర తినము అని మొక్కుకుంటూ ఉంటారంట. కొంతమంది చెప్పిన సంగతులే చెప్తున్నాను నేను. అది ఎలాగ తినం కాబట్టి ఆ కూర విడిచిపెట్టేస్తామంట. కొంతమంది ఎన్వి తినము అని మొక్కుకుంటూ ఉంటారు. కొంతమంది ఇదిగో నా జీవిత కాలం అంతా నేను ఈ విధంగా ఒంటి పూట భోజనంతో నేను బ్రతుకుతాను, నా కొడుకును కానీ నీవు రక్షణలోనికి నడిపిస్తే. అప్పుడు ఉపవాసం ఉండి కడుపు కాల్చుకుంటే దేవుడికి ఏంటి లాభం? ఆవిడ ఉపవాసం ఉండి అలాంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తే దేవుడికి లాభం.
ఆ మొక్కుబడిలో ఇక్కడ వెరైటీ ఉంది చూసారా మీరు, అక్కడ వేరియేషన్ ఉంది. ఒకటి మొక్కుకొని కడుపు కాల్చుకొని పడుకుంటే లాభం లేదు దేవుడికి. మొక్కుకొని బిడ్డను మారిస్తే, అలాంటి అనేకమైన బిడ్డల కొరకు ప్రతి రాత్రి నేను ప్రార్థన చేస్తానని మొక్కుబడి దేవునికి ఇష్టమైన మొక్కుబడి. కొన్నే ఉదాహరణకు చెప్తున్నాను నేను మీకు, కొన్నే ఉదాహరణకు చెప్తున్నాను. నాకు ఇలాంటి మంచి భర్తనిస్తే జీవితకాలం అంతా కూడా నేను నీకు ఇలాంటి సాక్షిగా ఉంటాను. మరి మన చర్చిలో ఉన్నటువంటి ఫస్ట్ లైన్లో చివరికి కూర్చున్నటువంటి ఆవిడ ఒక మొక్కుబడి చేసుకుందంట చిన్నప్పుడు. ఆవిడకి ఏం జరిగి మొక్కుబడి చేసుకుందంటే, ఆ రోజు ఆదివారం మందిరానికి వెళ్ళాలి. మందిరానికి వెళ్లకుండా వాళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు. వాళ్ళు టీవీఎస్ 50 మీద వచ్చారు. అయితే ఆ బండి తీసి డ్రైవ్ చేయాలని ఎంతో ఆశగా ఉంది ఆవిడకి. చర్చికి టైం అయిపోతుంది. అయినా సరే ఈ బండి మళ్ళీ దొరకదు కదా, ఆయన రాడు కదా చుట్టం రోజు. కాబట్టి బండి డ్రైవ్ చేసేద్దాం ఈ రోజు అని చర్చి మానేసి ఆ బండి డ్రైవ్ చేయడానికి తీసుకుని బండిలో ఎంజాయ్ చేస్తుంది ఆవిడ తీసుకొని. అంటే అది ఏమవుతుంది అప్పుడు, ఖచ్చితంగా ఆవిడ దడేయాలని పడిపోయారు. అక్కడ పడిపోయినప్పుడు ఒక ఆడపిల్లకి ఎదర పళ్ళులో ఒక పన్ను ఇరిగిపోయింది ఆ రోజు. యవ్వనంలోకి వచ్చారా అప్పుడు మీరు? ఎంత ఏజ్? 14 ఉంటాయా? 10th 15. మరి 15 years అమ్మాయికి ఎదర పన్ను ఒకటి విరిగిపోయింది. ఎందుకని? దేవుని మందిరానికి ఆ రోజు ఎగ్గొట్టి చుట్టం మళ్ళీ రాడని చెప్పి ఆయన బండి తీసుకుని బండి మీద పడిపోయింది. అంతవరకు ఓకే, క్యాజువల్గా ఎవరికైనా జరుగుతుంది. ఇప్పుడు ఆ 15 సంవత్సరాల యవ్వనస్తురాలు ఒక మొక్కుబడి చేసుకుంటుంది. దేవా నన్ను క్షమించు, నా జీవితకాలంలో ఎప్పుడు కూడా నేను వాంటెడ్లీ ఆదివార ఆరాధన మానను, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఆదివారం ఆరాధన మానను ప్రభువా అని ఒక మొక్కుబడి ఆమె చేసుకుందంట. చేసుకున్న తర్వాత ఆవిడ జీవితకాలంలో కొన్నాళ్ళు అన్యుని వివాహం చేసుకుని రావడం ద్వారా ఆవిడ ఆ మొక్కుబడిని ఏం చేశారో నాకు అది తెలీదు. తరువాత ఎప్పుడైతే ఆత్మ సంఘంలోనికి వచ్చారో, నేను ఎప్పుడూ ఆదివారము మానకూడదని ఒక నిర్ణయం తీసుకుని భర్తని కూడా రక్షించుకున్న తర్వాత ఆవిడ రెగ్యులర్ అయిపోయారు. రెగ్యులర్గా ఏ ఆదివారం ఒక్క ఆదివారం కూడా మానారు అనే రిపోర్ట్ ఎక్కడ లేదు అసలు. ఏ సంవత్సరం కూడా వాళ్ళకి అది ఫస్ట్ లిస్ట్లోనే ఉంటుంది ఆ ఫ్యామిలీ అంతా. ఎస్పెషల్లీ ఆవిడ, మిగతా వాళ్ళు మానుతూ ఉంటారు ముగ్గురు కూడా, ఆవిడ మాత్రం ఏ రోజు మానరు. అయితే ఆవిడకి మరణకరమైన రోగం వచ్చింది. ఇప్పుడు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఈరోజు కీమోథెరపీ చేస్తున్నారు ఆవిడకి. ఇంక అర్థమైపోద్ది ఏమి రోగం వచ్చిందో. ఈరోజు రేడియేషన్ చేస్తున్నారు, కీమోథెరపీ చేస్తున్నారు. అది శనివారం. కీమోథెరపీ చేయించుకొని మెట్లు ఎక్కి అరగంట సేపు పైకి వచ్చి ఆ మూలను కూర్చునేది ఆవిడ. రేడియేషన్ చేయించుకుని మెట్లు ఎక్కి ఆ మూలను కూర్చునేది ఆవిడ. అక్కడ కూర్చొని ఒక్క పాటైనా నేను పాడాలి, ఎందుకంటే ఆవిడ ఇక్కడ ఆరాధన నడిపించే ఆవిడ కాబట్టి. అక్కడ ఎందుకని అంటే నేను దేవునితో మొక్కుబడి చేసుకున్నాను. హల్లెలూయా. దేవుడు చూశాడు. అసలు ఆ మరణకరమైన రోగం ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆవిడకే తెలియదు. హల్లెలూయా. అది పారిపోయిందండి, పారిపోయింది. వైద్యులు సహితం ఆశ్చర్యపడేటట్లు, రేడియేషన్కి కీమోథెరపీకి కూడా జుత్తు ఊడలేనట్లు దేవుడు అద్భుతమైన విడుదలిచ్చాడు. జుత్తు ఊడిపోతే మందిరానికి ఆమె రాలేదు, ఆమె సిక్ అయిపోతే ఆమె మందిరానికి రాలేదు. దేవుడు చూస్తున్నాడు ఆమె కమిట్మెంట్ని. అమ్మో రెస్ట్ ఎవరైనా సరే వస్తారా? వాళ్ళ హస్బెండ్ అయితే అసలు ఊరుకోరు. మీలో కొంతమంది హస్బెండ్లు అయితే ముందే తిట్టేస్తుంటారు. ఈరోజు వెళ్ళకపోతే ఏమన్నా కొంపలు ములిగిపోతాయా? మీ పాస్టమ్ గారికి ఏమన్నా లోటు వచ్చేస్తుందా? ఈ రోజు నువ్వేం వెళ్ళక్కర్లేదు ఉండు అని చెప్పి ముందే తిట్టేస్తుంటారు కదా. తన భర్త సహకరించిన విధానం, పిల్లలు సహకరించిన విధానం ఆశ్చర్యం. ఆ భర్త హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని ఆవిడ ఎక్కినంతసేపు అక్కడే ఉండే, ఆయనే బైబిల్ హ్యాండ్ బ్యాగ్ అన్నీ పట్టుకొని అలా పైకి తీసుకొచ్చేవారు. వెళ్ళేటప్పుడు కూడా పిల్లలు ఆ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని ఆ తల్లిని తీసుకుని వెళ్ళేవారు. ముందు రోజు అసలు క్యాన్సర్కి ఆ 2 ట్రీట్మెంట్లు తీసుకుంటే ఎలా ఉంటుందో అసలు అది భయంకరం అండి అది. ఎందుకంటే బ్లడ్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతే ఆ ముందు రోజే బ్లడ్ ఎక్కించారు ఆవిడకి. ఆ బ్లడ్ ఎక్కించినప్పుడు ఫుల్ బాడీ అంతా షివర్ అయిపోయి చచ్చిపోయే లెవెల్ వరకు వెళ్ళిపోయింది ఆవిడ. మరుసటి రోజున ఆదివారం మందిరానికి వచ్చింది ఆవిడ. కమిట్మెంట్, మొక్కుబడి, అది ఆ వ్యాధి భయపడి పారిపోయింది ఆవిడకి. అద్భుతం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. మొక్కుబడులు అంటే అవి. కాలు విరిగిపోతే ఈరోజు కట్ చేసుకుందంట. మొన్న కాలంతా బ్యాండేడ్ కట్ చేసుకుంటుంది. ఎందుకంటే నేను ఆదివారం వెళ్ళిపోవాలి. చిన్న నడుము నొప్పి వస్తే మానేస్తారే, చిన్న నీరసం వస్తే మానేస్తారే మందిరానికి. అంటే మీకు మొక్కుబడి లేదు కాబట్టి ఓకే, కానీ నేను మొక్కుబడులు అంటే ఏంటో చెప్తున్నానమ్మా మీకు. ఆ రోజు ఎక్కడో ఎవరిదో పెళ్ళి, సొంత ఇంట్లోనే ఫంక్షన్ అయినా సరే ఆదివారం మానకుండా వెళతాం అనుకునేది మొక్కుబడి. బంధువుల కంటే, స్నేహితుల కంటే, మరి ఎవరికంటేనూ నా దేవుడే నాకు చాలా ప్రాముఖ్యమైన వాడు. మందిరం చూసుకుని వెళ్ళండి. అక్కడంతా ఈ లోపల ఏమి అయిపోద్ది, భోజనాలు అక్కడే ఉంటాయి. మన మందిరం టైం త్వరగా అయిపోద్ది. ఇవన్నీ కూడా అంటే మొక్కుబడుల గురించి, వాటి రకాల గురించి నేను చెప్పడానికి ఇది ఇష్టపడ్డాను. మొక్కుబడులు అంటే అలా ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆవిడ నిజంగానే ఆవిడ ఆ పన్ను విరిగిపోయినంత వికారమైన ముఖం ఆవిడకు ఉంచాడా? అందంగా ఉంచాడా? అందంగా ఉంటాడా? ఆవిడ అందంగా ఉందా?
ఎందుకనంటే ఇస్తాడు దేవుడు, సౌందర్యం ఇచ్చేవాడు ఆయనే. ఒకసారి మూసేశాడంటే ఇంకేం లేదు ఏ అవయవాన్నైనా. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి మీరు. 2 కాళ్ళు సవ్యముగా ఉండి నడుస్తున్నామంటే, 2 కళ్ళు సవ్యముగా ఉండి చూడగలుగుతున్నామంటే, మన శరీరంలో ప్రతి అవయవం మంచిగా ఉందంటే దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. నాకు ఏమిచ్చావు 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 అని దేవుడికి తినేయడం కాదు. చాలామందికి మొక్కుబడి కాదు కదా, మామూలుగా దేవునికి ఇవ్వడంలో చేతులు అసలు రావు. మొక్కుబడులు ఇంకా తర్వాత వేరే లెవెల్ అది. అసలు మొక్కుబడే ఇంకేమన్నా ఉందా? నువ్వేమిచ్చావు నాకు, నువ్వేమిచ్చావు, నువ్వివ్వు. ఇదే ఈ రోజుల్లో దేవునికి ఇచ్చుట ఎవ్వరు కూడా నేర్పించట్లేదు. అడగడం అది ఒక పెద్ద తప్పు అయిపోతుంది. సేవకులను కలవడానికి వస్తే వెండి కానీ బంగారం కానీ పట్టుకుని వెళ్ళేవారు పాత నిబంధనలో. వెంటనే దేవుడు వారితో ఆ కమిట్మెంట్ ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు. మొక్కుబడులు అంటే ఇలా ఉంటాయన్నమాట. అంటే దేవునికి ఉపయోగకరంగా ఉండేవి, దేవుని ఆలయానికి ఉపయోగకరంగా ఉండేది. దావీదు ఒక మొక్కుబడి చేసుకున్నాడు, అది చెప్పి ముగిస్తాను. ఎక్సలెంట్ మొక్కుబడి అది. ఏం మొక్కుబడి చేసుకున్నాడో తెలుసా? దావీదుకి దేవుని యొక్క ఇంటిని గూర్చిన ఆసక్తి చాలా ఎక్కువగా ఉండేది. నేను సరంబై వేసిన గృహాలలో ఉన్నాను, నా దేవునికి నేను ఒక మందిరము కట్టించాలి. వెతుకుతున్నాడు. దేవుని మందిరాన్ని కట్టించడానికి అనుకూలమైన స్థలం కావాలి నాకు, దేవుని మందిరాన్ని కట్టించడానికి అవసరమైనంత ధనము కావాలి నాకు, దేవుని మందిరం కట్టించడానికి అవసరమైన పర్మిషన్ కావాలి నాకు. ఎక్కడి నుంచి పర్మిషను? దేవుని దగ్గర నుంచి. ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయనకి లేట్ అవుతుంది, మందిరము లేట్ అవుతుంటే ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఆ మొక్కుబడి ఏంటో తెలుసా? నేను నా దేవునికి మందిర స్థలము చూసే వరకు నేను నా పడక గదిలోనికి వెళ్ళి నా మంచం మీద నేను పడుకోను అనే మొక్కుబడి. ఎలా ఉందో చెప్పండి నాకు. ఒక రాజు తన ఏసీ రూమ్లోనికి వెళ్ళడంట. ఆయన దేవుని మందిరము గురించినటువంటి ఆ ప్రత్యక్షత తనకి దొరికి, మందిర స్థలము దొరికే వరకు, అదొక కన్ఫర్మేషన్ వచ్చే వరకు నేను నా గదిలోనికి వెళ్ళను. ఎక్కడ పడుకుంటాడు? బయటే పడుకుంటాడు. ఇంకో బెడ్రూమ్ ఉందేమో అనుకోకండి. ఈ రోజుల్లో మనుషులు అదే. ఈ మొక్కుబడిలో కూడా కన్నింగ్ నేచరే. అది చూసుకుని ఈ ఫెసిలిటీ ఉంది పర్వాలేదు, ఇది మొక్కేసుకుందాం అనుకోవడం మనము. అలా కాదు. అక్కడ ఆయన ఏమన్నాడంటే, నేను నా గదిలోనికి వెళ్ళను. ఎక్కడ ఉంది చూద్దాం, చూడండి. 132వ కీర్తన 2వ వచనం నుంచి చదువుతున్నాను. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలం తెరిచారా, యెహోవాకు నేనొక స్థలము చూచి వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచి వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచము మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియను. హల్లెలూయా. ఇక ఆయన మంచం మీదకి వెళ్ళి ఇంట్లో పడుకోకపోతే ఇంకేం నిద్రపోతాడు ఆయన? అందుకే రాత్రి జాములు కాక మునిపే ఆయన కన్నులట ఇలా 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 కునుకుతూ ఉండేవాడంట. ఆయన మంచిగా పడుకోలేదంట ఆ రాజు. మంచిగా ఆ యొక్క పడక గదిలోనికి వెళ్ళి మంచం ఎక్కలేదంట ఆ రాజు. చూడండి ఒకసారి, ఇది మొక్కుబడి అంటే. ఆయనకు ఉపయోగకరమైన మొక్కుబడులు ఎవరైనా చేసుకోవాలి అని అనుకుంటే దేవునికి ఉపయోగం ఉండాలి. అవి దేవునికి ఉపయోగం ఉండాలి. అయ్యా, నా జీవితకాలంలో ఇదిగో నీ మందిరానికి ఇలాంటి సేవ చేస్తానయ్యా, నేనే ఇదంతా సర్ది వెళతానయ్యా, ఇది నా మొక్కుబడి అని చేసుకోండి. అది ఉపయోగకరమైన మొక్కుబడి. నేను నా మందిరానికి ఇదిగో నా సేవకురాలకి ఇంత సపోర్ట్గా ఉంటానయ్యా, అది ఉపయోగకరమైన మొక్కుబడి. నీ మందిరంలో ఎప్పుడు ఇదిగో ఈ తెరలు పాతి అయిపోయినా అది నేను ఇచ్చుకుంటాను, అది ఉపయోగకరమైన మొక్కుబడి. మందిరంలో ఏ అవసరత ఉన్నా కూడా నేను వెంటనే రెస్పాండ్ అవుతాను, ఇది ఆయనకు ఉపయోగకరం చెప్తున్నా. ఇంకా మనం చాలామంది ఇలా అనుకోవచ్చు, ఇంతమంది పేదలకు నేను ఆహారం ఇస్తాను, అది మొక్కుబడి, అది మంచిది, అది దేవునికి చేసినట్లే. పేదలకు చేస్తే దేవునికి చేసినట్లే. ఇంతమంది ఇలాంటి వాళ్ళని నేను చూస్తాను, అనాథ బిడ్డలకి నేను ఇలా ఫీజులు కడతా, అది దేవునికి ఉపయోగకరమైన. నాకు ఇలాంటి ఉద్యోగం ఇస్తే, నా వ్యాపారాన్ని ఇలా ఆశీర్వదిస్తే ఇలా చూస్తా, అది ఎక్కడో ఎవరో మనకు తెలియని నేను ఎక్కడో వేరే ఊరెళ్ళి చేస్తా కాదు, నీ సరౌండింగ్స్లోనే, నీ బంధువుల్లోనే, నీ మందిరంలోనే నీకు కనబడే సహాయం కోరే వారికి చేయడం అనేది కూడా చాలా మంచి ఉత్తమమైనటువంటి మొక్కుబడి. అలా దేవుని మందిరం కొరకు ఆలోచిస్తే అది ఆయనకు ఉపయోగకరమైన మొక్కుబడులు తప్ప నేను గుండు కొట్టించుకుంటా ఎవ్రీ ఇయర్ వెళ్ళంటే నిజంగా అది ఎందుకండి చేసుకుంటారు. మనలో కూడా ఉన్నారు, అందుకే చెప్తున్నాను నేను మీకు. మనలో కూడా చేసుకుంటారు, చాలామంది వెళుతూ ఉంటారు. అవి ఎందుకు దేవుడికి? వాటితో దేవుడు ఏం చేసుకుంటాడు? లేదు ప్రభా, పాస్టర్ గారిని పిలిచి మా ఇంట్లో భోజనం పెట్టేస్తాను ఒక రోజు అంటే, వాళ్ళకి అస్సలు లేకపోతే ఓకే, వాళ్ళకి అంతా సఫిషియెంట్గా ఉండి మీ ఇంట్లో తినను అనే పాస్టర్ గారిని పిలిచి పెట్టడం ఎందుకండి?
ఆవిడ కడుపు నిండిన ఆవిడని తీసుకొచ్చి నేను తిన్ను అని ఆవిడకి భోజనం పెట్టడం వల్ల దేవునికి ఉపయోగం ఏమీ లేదండి. సేవకులు మరి మా ఇంటికి వచ్చి తినకపోతే ఎలాగంటే ఆచారాల మీద బ్రతికేవాడు కాదు దేవుడు. ఆయన అక్కడ ఉపయోగకరం ఏదైనా ఉందా? విజయలక్ష్మి ఆంటీ, విజయకృప ఆంటీ అన్నారు, అమ్మ ఏ ఊరు ఎక్కడికి మీరు మీటింగ్కి వెళ్ళినా, ఎంత దూరం అయినా ఆ పెట్రోల్ ఖర్చు అంతా నాకు ఇవ్వరా దయచేసి, నన్ను అలాగ పాలిభాగస్తులుగా ఉండనియండి. అది మీరు అది బాగుంది. బాగుందా లేదా? దేవుని పని నిమిత్తం ఏ ఊరైనా మీరు మీటింగ్కి వెళితే నాకు దయచేసి ఆ పెట్రోల్ బిల్ ఇచ్చేయండి. ఇది బాగుంది. అంటే నేను మీకు ఆలోచనలు ఇచ్చి అన్నీ ఇవ్వండి అని చెప్పడానికి చెప్పట్లేదు. దీని ద్వారా అనేక మంది వింటున్నారు. వాళ్ళు చేసుకున్న మొక్కుబళ్ళు వ్యర్థమైనవి అని వాళ్ళకి తెలిసిన దినాన దేవునికి ఉపయోగకరమైన వారుగా వారి సంఘాల్లో ఉపయోగపడాలనేది నా ఆలోచన. మన దగ్గర మనం సమృద్ధితోనే ఉన్నాం దేవుని మహాకృప వల్ల. చాలా సంఘాలలో పాస్టర్ గారు దాన్ని రన్ చేయలేక, దానికి అద్దు కట్టుకోలేక, కరెంటు బిల్లు పే చేసుకోలేక, అసలు సేవకులు చదివించుకోలేక అంతటి బాధల్లో ఉన్నారు వాళ్ళు. కారణం ఏంటంటే ఇదిగో ఈ సేవకులకి ఇవ్వాల్సినవి ఇవ్వద్దు అని అనేకమైన దుర్బోధలు బయలుదేరుతూ సేవకుడు ఈరోజు కరువులో ఉన్నాడండి. కాబట్టి ఇలా అనేక మంది తెలుసుకుంటారని మీరు మీ క్షేమం కోసం రొక్కుకుంటున్నారు. ఇవే మా కోసం రొక్కుకోవట్లేదు, మీరు మీ క్షేమం కోసం రొక్కుకుంటూ మీరు ఇలా చేస్తే నా బిడ్డకి ఇలాంటి సీట్ వస్తే, నా బిడ్డకి ఇలాంటి జీతం ఇస్తే, నా బిడ్డకి ఇలాంటి చేస్తే నేను ప్రతిరోజు రాత్రి 1 గంట సేపు మోకరించి నశించే ఆత్మల కొరకు మొర్ర పెడతానయ్యా. ఇది మంచి మొక్కుబడి. ఇలాంటివన్నీ మీకు జస్ట్ ఉదాహరణగా ఇవన్నీ కూడా నేను తెలియచెప్తున్నాను. కాబట్టి మొక్కుబడులు చెల్లించుకోవడం ఈ రోజుకి ఉంది. హన్నా మంచి మొక్కుకుంది. ఇంకా మన దావీదు గారు నేను చెప్పక్కర్లేదు అసలు. ఆయన మొక్కుబడి ఎవరైనా ఇలా ఉంటామండి. ఒక రాజు అప్పటి వరకు అడవులలో తిరిగినవాడు, ఆ చెట్టు మీద ఒంటరి పిచ్చుకగా ఉన్నవాడు, శ్రమలు అనుభవించిన వాడు రాజు అయిపోయాక రాజుగారి యొక్క సౌఖ్యం అనుభవించకుండా దేవుడి కోసం ఆలోచన చేస్తున్నవాడు. ఎంత గొప్ప అసలు భక్తులు మన ముందర ఉన్నారో చెప్పండి. యోనా అలా మొక్కుబడి చేసుకొని ఆయన అదంతా కూడా బయటకు వచ్చిన తర్వాత నీనెవే పట్టణం వెళ్ళి అక్కడ నేను గొప్ప ప్రసంగికుడని ఎందుకు చెప్పానంటే, అంత పెద్ద పట్టణం ఒక్క రోజులో ప్రీచ్ చేశాడు ఆయన. ఆయన ప్రసంగిస్తే ఒక్క ప్రసంగానికి మొత్తం అందరికీ పశ్చాత్తాపం వచ్చిందా లేదా? ఈ రోజుల్లో ప్రసంగించాలంటే ఎంత టఫో తెలుసా అండి మీకు? అసలు ఏంటి ఇంత ప్రసంగించిన ఎవరిలోనే పశ్చాత్తాపం రావట్లేదని నేను అందరి మొక్కలు చూడడమే ప్రతివారం. కఠినాత్ముల్లాగే కూర్చుంటారు. ఎప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళ స్థలాల్లోనే కూర్చుంటారు. అమ్మ ఇంకా నేను ఎదిగాను ఈరోజు అన్నంత ఆతృత నాకు ఎవరిలో కూడా కనపడదు. ఏంటి ప్రభువా, నేను మంచి ప్రసంగికురాలని కానా అని నేను దేవుడి బలిపీఠం దగ్గర కూర్చొని చాలా బాధపడతాను నేను. ఎందుకంటే ఒక్కరు ప్రసంగించారు అని అంటే ఆ ప్రసంగము వారి హృదయాల్లో ఇందాక ఎలిజబెత్ గారు ప్రార్థన చేసినట్లు పొడుచుకోవాలి. ఆ ప్రసంగం మీ గుండెల్లో పొడుచుకోవాలి, మీకు కన్నీరు రావాలి, పశ్చాత్తాపం రావాలి, అనుదినము మీరు కడుక్కోవాలి, అనుదినము మీరు పశ్చాత్తాపడాలి. అది నిజమైన ప్రసంగం. మరి ఇంక యోనా ఎలాంటి ప్రసంగికుడో ఒకసారి చెప్పండి మీరు నాకు. ఒక్క ప్రసంగము రాజుని సింహాసనం నుంచి కిందకి దించింది. మొత్తం పట్టణము ఆ యొక్క ప్రాంతం అందరూ కూడా 120 లక్షల మంది. ఎంతమంది ఉన్నారు అక్కడ? 120,000 మందా? వేల మంది ఆ రోజుల్లో. 1,20,000 మంది. 1,20,000 మంది ఉన్నటువంటి ఆ పట్టణంలో ఒక్క ప్రీచింగ్ అసలు వాళ్ళందరి హృదయాల్ని మార్చేసిందండి. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? యోనా మంచి ప్రార్థనాపరుడు, మంచి ప్రసంగికుడు, ఇంకోటి చెప్పాను మీకు, ప్రవక్త. ఆయన మంచి ప్రవక్త. ఈ 3 కూడా మన యోనాలో ఉన్నాయి. యోనాలోనే కాదు, మనలో కూడా ఉన్నాయి. మనం కూడా ఇలా ప్రార్థన, ఈ 3వ లెవెల్ ప్రార్థన ఎలాంటిదంటే, ఎంత ఉపద్రవములో ఉన్నా కూడా ఆయనని నమ్మడం, ఎంత మరణకరమైన ఛాయలు అలుముకొని మన పైన గడియలు వేసేసిన పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన సన్నిధిలో మనము విశ్వాసంతో ప్రార్థించి మనం మొక్కుబడులు చేసుకొని చెల్లించుట అనేది దేవునికి చాలా ఇష్టమైనటువంటి విషయమని యోనా ద్వారా నేర్చుకుంటున్నాం ఈరోజు మనం. ఇది ప్రార్థనా విజయాలలో 3వ పార్ట్. చాలా విషయాలు చెప్పాను నేను మీకు. ఎలా మనం ప్రార్థించాలి, ఎలా దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి, దేవునికి ఎలా ఇచ్చువారముగా ఉండాలి, దేవుని కొరకు ఎలా వాడబడే వారముగా ఉండాలి, మన ప్రార్థనాత్మ ఏ లెవెల్లో ఉండాలి, ఇవన్నీ ఈరోజు తెలుసుకున్నామని నేను నమ్ముతున్నాను. కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు.
సర్వాంతర్యామి వందనాలు. మీరు మాట్లాడితేనే మేము బ్రతుకుతాం తండ్రి. మీ మాటల్లోనే ఉంది పరిశుద్ధ అగ్ని అభిషేకం రవ్వ. మీ మాటల్లో జీవం ఉంది. అది ఎండిపోయిన మా యొక్క ఎముకలు అయ్యా అది నాయన ఉజ్జీవింప చేస్తుంది, ఆత్మ కార్యాలను జరిగిస్తుంది ప్రభువ. నీ కృపగల హస్తానికి కుడి వచ్చిన మమ్మల్ని వినుచున్న వారందరినీ అప్పగించుకుంటూ బలమైన కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవ మరొకసారి ప్రార్థన విజయాలు అనే అంశము అనేక మందిలో ప్రార్థన ఆత్మను ప్రేరేపించడానికి ఉపయోగపడడానికి అవసరమైన కృప యేసునామంలో మీరు దయచేయమని ఈ దిన వాక్యంలో మీరుండి నడిపించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.